Hi there, U-turners and our dear young partners. హలో యవ్వన భాగస్తులారా, యూటర్న్ స్నేహితులారా, It's good to see you in September. సెప్టెంబర్ మాసంలో మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. Today, for the month of September, God promises as per Romans 5:5 for us. సెప్టెంబర్ మాసంలో దేవుడు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో వాగ్దానం ఇస్తున్నాడు. And hope does not put us to shame. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. Because God's love has been poured out into our hearts through the Holy Spirit who has been given to us. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. God's love is going to be poured out into our hearts. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. Right now. ఇప్పుడే Get ready to receive it in full. పరిపూర్ణంగా పొందుకోవడానికి మీరు సిద్ధపడండి. Because God promises this month that He's going to bring the right love into your life. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, ఈ నెలలో సరైనటువంటి ప్రేమను మీ జీవితంలో ప్రవేశింపచేస్తాడు. The right love that you need. మీకు కావలసిన సరైనటువంటి ప్రేమను ఆయన దయచేస్తాడు. Today you might be experiencing a lack of love in your heart. ఒకవేళ మీ హృదయంలో ప్రేమ లేకుండా జీవిస్తూ ఉన్నారేమో, Or a big emptiness. ఒకవేళ ఖాళీగా ఉన్నారేమో, You might be longing for love. ప్రేమ కొరకే తృష్ణగునుచు ఉన్నారేమో, God is speaking directly to you. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. That through His Spirit He's going to pour His love into each one of us. ఆయన తన ఆత్మ ద్వారా మనలో ప్రతి ఒక్కొక్కరికి తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. There was a lady called Mrs. Pinky. మిస్సెస్ పింకీ అనేటువంటి ఒక స్త్రీ ఉండేవారు. She was living in Jharkhand and with her husband and her 6-month-old child. ఆమె జార్ఖండ్లో తన భర్తతో 6 మాసాల బిడ్డతో ఉండేటువంటి వారు. And at that point, her husband started getting addicted to alcohol and he used to drink a lot. ఆ సమయంలో తన భర్త మద్యపానానికి బానిసైపోయాడు, తాగుతూ ఉన్నాడు. And he entered into a wrong relationship with another woman and he left both of them. మరో స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెంచుకొని కుటుంబాన్ని బిడ్డలను విడిచి వెళ్ళిపోయాడు. He went and settled in Rajasthan. రాజస్థాన్కు వెళ్ళి స్థిరపడిపోయాడు. And he didn't support both of them at all. He forgot about them. వారిద్దరికీ సహాయం చేయడం లేదు, వారిని గురించి మర్చిపోయాడు. Never contacted them. వారిని ఏమాత్రం కూడా సంప్రదించడం లేదు. Mrs. Pinky used to serve the Lord and pray for other people. పింకీ ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ దేవునికి సేవ చేస్తూ ఉన్నారు. But because of this distress, she was so depressed. ఈమెకున్నటువంటి ఒక వేదన ద్వారా ఎంతో ఒత్తిడికి లోనైపోయారు. Heartbroken. హృదయం అంతా కూడా బ్రద్దలైపోయింది. 6-month-old child, little baby, and how is she going to support the child all alone? 6 నెలల చంటి పాపతో ఎలాంటి సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నది కాబట్టి ఎవరు సాయం చేయగలరు? She lost her love of the husband. భర్త ప్రేమను ఈవిడ కోల్పోయింది. Eventually, she couldn't put the child in school. పాఠశాలలో కూడా ఆ బిడ్డను వేయలేకపోయింది. And 6 years passed like this, no call, no contact from the husband. 6 సంవత్సరాలు గతించిపోయాయి, భర్త ద్వారా ఎలాంటి సంప్రదింపులు కూడా లేవు. She was struggling. శ్రమల పాలైపోయింది. She wanted to end her life and her son's life. తన యొక్క కుమారుని, తన యొక్క జీవితాన్ని ముగించుకోవాలనుకున్నది. But God intervened and stopped it. దేవుడు జోక్యం కలిగించుకొని ఆ కార్యక్రమాన్ని ఆప్ చేశాడు. Saved them. వారిని కాపాడాడు. And slowly she started giving her life again to serve the Lord and minister to Him. మెల్లగా దేవునికి తన హృదయాన్ని సమర్పించుకొని ఆయనకు సేవ చేయడం ప్రారంభించింది. And at that point, as she was watching TV one day, ఆ సమయంలో ఒకరోజు ఆవిడ టీవీ చూస్తూ ఉన్నారు. my father, Dr. Paul, was ministering. మా తండ్రి గారు డాక్టర్ పాల్ దినకరణ గారు సేవ చేస్తూ ఉన్నారు. And in that program, a testimony of a wife getting back with her husband after their divorce came. విడాకులు పొందుకున్నటువంటి భార్య భర్తలు ఇద్దరూ కలిసి జీవించడం అనే విషయాన్ని ఆవిడ గ్రహించింది. Miraculously, God had united them after prayer. ప్రార్థన చేసిన తర్వాత అద్భుత రీతిగా ప్రభు వారిని ఏకం చేశాడు. And they were so happy. వారెంతో సంతోషాన్ని అనుభవించారు. She immediately got so much belief. ఈ విషయాన్ని చూసిన ఈవిడ దేవుని యందు విశ్వాసం ఉంచారు. And a peace came in her heart to forgive her husband also. తన యొక్క హృదయంలో సమాధానం రావడం ద్వారా తన యొక్క భర్తను క్షమించింది. She also felt so much joy. ఆమె కూడా ఎంతో సంతోషాన్ని అనుభవించింది. As Dr. Paul prayed. డాక్టర్ పాల్ దినకరణ గారు ప్రార్థన చేయడం ద్వారా Just a short while after, her husband called her out of the blue.
ఆ సమయంలో ఆశ్చర్యరీతిగా తన యొక్క భర్త ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించాడు. And he repented and said, "Please forgive me. I have wronged you. అతడు పశ్చాత్తాపడి దయచేసి నన్ను క్షమించు, నేను నీకు తప్పు చేశాను, I want to come back." నేను మరలా తిరిగి And రావాలనుకుంటున్నాను. she was so overjoyed to receive that call. ఆ ఫోన్ కాల్తో ఆమె ఎంతో సంతోషించారు. They got back together. ఇద్దరు కలిసి మరలా జీవించారు. Started praying to the Lord మరి together. కలిసి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. And in a while they started ministering together. కలిసి వారిద్దరూ దేవునికి సేవను కొనసాగించారు. With their testimony, they are a blessing to so many families today. ఈ రోజు అనేక మంది కుటుంబాలకు వారు దీవెనకరంగా ఉన్నారు. They go around ministering happily and serving the Lord together as one family. వారు ఒకే కుటుంబముగా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నారు. And today the child also has joined 5th standard and is studying in school. ఈ రోజు కూడా ఆ చిన్న బిడ్డ 5వ తరగతిలో చదువుకొని స్కూల్కి వెళుతూ ఉన్నారు. What joy and completeness God has brought in this family. దేవుడి కుటుంబంలోనికి సంపూర్ణమైనటువంటి ప్రేమను సమాధానాన్ని ఇచ్చాడు. God will bring that love into your life ఈ also. రోజు కూడా ఇలాంటి జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. Right in your family where there is so much gap in love. మీ యొక్క కుటుంబంలో ప్రేమకు మీరెంతో దూరంగా ఉన్నట్లయితే God is going to bring a oneness and an understanding in each of your dialogue with each other. మీ కుటుంబ జీవితంలోను మీ మాటల్లోనూ దేవుడు ఒక్కొక్కరిని సంధించి ఏక మనసును దయచేస్తున్నాడు. If you look at this verse in the Bible, బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని చూడండి. Ephesians 4:3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3లో make every effort to keep the unity of spirit through the bond of కాబట్టి peace. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యం వలన కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. Yes, this love is going to move in each one of your hearts to bring a peace of God. ఈ యొక్క ప్రేమ ద్వారా ఒక్కొక్కరికి దేవుని యొక్క సమాధానము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. And the Holy Spirit who pours this love is going to take control and start speaking in unity in each other. పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను మీలో కుమ్మరించడం ద్వారా మీలో ఐక్యమత్యాన్ని కాపాడుతూ ఒకరినొకరు సహించుచూ ఉన్నారు. You're going to move in God's will together as a family. కుటుంబముగా మీరు దేవుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగబోతూ ఉన్నారు. Love in the family. కుటుంబంలో ప్రేమను కలిగి జీవిస్తారు. Receive this blessing. ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. Even in your relationships. మీ బాంధవ్యములో కూడా Sometimes we are so infatuated and we're so attracted by the beauty of a person ఒక వ్యక్తిని చూసి మనం ఎంతగానో ఆకర్షించబడుతూ ఉంటాం. that our heart simply leaves everything else and follows that person. మన హృదయము సమస్తాన్ని విడిచిపెట్టి ఆ వ్యక్తిని మనము వెంబడిస్తూ ఉంటాం. You sacrifice everything else for just that love. ఆ ప్రేమ నిమిత్తమై సమస్తాన్ని మీరు త్యాగం చేస్తూ ఉంటారు. But today in that love, are you leaving behind God? మీరు ఆ ప్రేమను చూసుకుని దేవుని విడిచిపెడుతూ ఉన్నారు. We have to be very careful. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. My friends, నా స్నేహితులారా, in this also fear the Lord. ఈ విషయంలో కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. Am I keeping clinging on to you, Lord? దేవా, ఎల్లప్పుడూ నేను నిన్ను హత్తుకొని ఉంటానని చెప్పండి. Or am I leaving you behind and following the love of this person? తండ్రి, ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టి నేను నిన్ను వెంబడిస్తానని ప్రభువుతో చెప్పండి. It's so easy to be attracted in school and college. స్కూల్లోనూ అలాగునే కాలేజీలో కూడా మనము ఇలాంటి వ్యక్తుల చేత ఆకర్షించబడుతుంటాం. But అయితే Proverbs 15 and 16 says, సామెతల గ్రంథం 15:16 తెలియజేస్తుంది. better a little with the fear of the Lord than great wealth with the turmoil. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉంటే మేలు. Without the Lord, what blessing is there in that relationship? ఆ బాంధవ్యంలో ఎలాంటి ఆశీర్వాదం మనకు కలదు. How will that relationship stand the test of time? కష్టాలు వచ్చినప్పుడు ఆ యొక్క బాంధవ్యం ఎలాగ నిలబడగలదు? How will that love survive the troubles of the world? ఈ లోకంలో శ్రమలు సంభవించినప్పుడు ఆ ప్రేమలో మీరు ఏ విధంగా నిలబడగలరు? How will it survive the temptations of the devil? సాతాను ద్వారా వచ్చేటువంటి శోధనలో మీరు ఏ విధంగా మీరు తట్టుకోగలరు? Fear the Lord in your decision, my friends. నా ప్రియ స్నేహితులారా, మీరు తీసుకున్న నిర్ణయంలో దేవుని యందలి భయభక్తులు చూపించండి. Keep him in the center of everything, every choice. అన్ని విషయాల్లో కూడా మనము దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాను. Be sure that everything you choose is the choice of God for you. మీరు ఏమి ఎంపిక చేసుకున్నా దేవుని ద్వారానే ఎంపిక చేసుకోవాలని కోరుతూ ఉన్నాను.
That's how I feared the Lord, that the Lord shouldn't leave me because I made this choice myself. నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి దేవా నీ చిత్తానుసారంగా చేయమన్నప్పుడు దేవుడు ఈ అద్భుతాన్ని చేశాడు. And He's blessed me with a wonderful wife today. ఈ రోజు నాకు అద్భుతమైన జీవిత భాగస్వామిని ఇచ్చి దీవించాడు. Yes, today, as you fear the Lord will bless you with greater wealth that you can ever think నీవు of. దేవుని యందలి భయభక్తులు కలిగినట్లయితే దేవుడు అత్యధికమైన ఐశ్వర్యాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. The fear of the Lord is better than great wealth with turmoil. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం ఉండ How శ్రేష్టం. can we enjoy that wealth without God? దేవుడు లేకుండా ఈ ఐశ్వర్యాన్ని ఏ విధంగా నీవు సంతోషంగా And అనుభవించగలవు? finally, I know that as you're longing for a partner, the Lord is going to make you find the right love this month. చివరిగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామి కోసమై ఈ నెలలో దేవుడు ప్రేమ కలిగిన ఆ వ్యక్తిని మీకు దయచేయబోతూ ఉన్నాడు. He's going to unite you with that person that He has destined for you, and you're going to be very happy. ఆయన ముందుగా మీకోసం నిర్ణయం చేసిన ఆ వ్యక్తితో మీ జీవితాన్ని ఆయన ముడివేస్తూ ఉన్నాడు. మీరు With సంతోషిస్తారు. this belief, pray for that person from now on itself. దీన్ని విశ్వసించి ఆ వ్యక్తి కోసమై ఇప్పుడే మీరు ప్రార్థించండి. Pray that God will prepare them also. దేవుడు ఆ విధంగా సిద్ధపరచాలని మీరు ప్రార్థించండి. Pray that God will give understanding between both of you. మీ ఇద్దరి మధ్య ఒక అవగాహన రావడం కోసమై కలిసి ప్రార్థించండి. Pray that God will bless them. దేవుడు వారిని దీవించాలని వారితో కలిసి ప్రార్థించండి. Claim that person and start praying for them. ఆ వ్యక్తి కావాలని కోరుకొని వారి కోసం మీరు ప్రార్థించడం ప్రారంభించండి. Pray that God will use both of you together to accomplish His will. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసమై దేవుడు మిమ్మల్ని ఇద్దరిని వినియోగించుకోవాలని మీరు ప్రార్థించండి. Start trusting in Him that He's already given you this person, and claim them and pray for them. ఈ వ్యక్తి మీకు దేవుడు అనుగ్రహించాడని మీరు స్వాధీనపరుచుకున్నారని అలాగనే మీరు ప్రార్థించండి, కృతజ్ఞతలు చెల్లించండి. Indeed, this month, God is going to pour His love through the Holy Spirit into each one of our hearts. ఈ నెలలో మనలో ప్రతి ఒక్కొక్కరి హృదయంలో కూడా దేవుడు తన ప్రేమను కుమ్మరించబోతూ ఉన్నాడు. And your heart is going to be full. మీ హృదయము నింపబడుతూ ఉన్నాడు. Shall we pray with this belief? మనం నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. Lord, we receive this marvelous love, దేవా ఈ అద్భుతమైన ప్రేమను మేము పొందుకొనుచున్నాం. God's love, దేవుని ప్రేమను which flows into every part of our life, మా జీవితంలో ప్రతి ఒక్కొక్కరిలో కుమ్మరించబడును గాక. which flows into every relationship we hold. దేవా మాకు కలిగిన ప్రతి బాంధవ్యంలో కుమ్మరించబడాలని Let there be ప్రార్థిస్తున్నాం. pure love, Lord. తండ్రి పవిత్రమైన ప్రేమను మీరు మాకు కుమ్మరించండి. No place for filthy lust. తండ్రి శరీర ఇచ్చలకు ఏమాత్రం ఇక స్థలం ఉండకూడదు నాయన. Take it away from us, Lord. మాలో నుండి తొలగించండి. Let us not think and desire with lust, తండ్రి శరీర ఇచ్చలను గురించి ఆలోచించి వాటికి బానిసలవకుండా సాయం చేయండి. but with a pure love of God. దేవుని పవిత్రమైన ప్రేమను మాకు దయచేయండి. Not wanting our own desires. దేవా మా కోరికల చొప్పున మాత్రము కాదు నాయన. That will make us break apart from our family. అలా కోరుకున్నట్లయితే మా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. That will make us live all alone by ourselves. తండ్రి అలాంటి సమయంలో ఒంటరివారం అయిపోతాం నాయన. We don't want to live only for our own desires, Lord. తండ్రి మా కోరికల కోసం మేము జీవించకూడదని ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, help us love like you love. దేవా మీ వలె మమ్మల్ని ప్రేమించాలని మీరు సహాయం చేయండి. Sacrificial love, త్యాగపూరితమైన ప్రేమనివ్వండి. unconditional love, ఆజ్ఞ లేనటువంటి ప్రేమను మీరు మాకు దయచేయండి. faithful love, నమ్మకమైన ప్రేమనివ్వండి. pure love. పవిత్రమైన It ప్రేమనివ్వండి. is flowing into the hearts of each of your children ప్రతి ఒక్కొక్కరు మీ బిడ్డల యొక్క హృదయంలో మీరు కుమ్మరించండి నాయన. and helping them, their relationships to be filled with your pure love. మీ పవిత్రమైన ప్రేమతో వారి బాంధవ్యాన్ని నింపాలని కోరుతున్నాం. They will find the right love in their life, Lord. వారి జీవితంలో సరైన ప్రేమను వారు పొందుకోవాలి. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, Lord. దేవా మీకు In వందనాలు. Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. My friends, you're going to see great miracles happen. స్నేహితులారా గొప్ప అద్భుతాలు జరగడం మీరు చూడబోతున్నారు. Your situation's becoming more beautiful. మీ యొక్క పరిస్థితి చాలా సౌందర్యంగా మారుతుంది. Let us know your testimonies. మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. Contact our prayer towers and tell us, మా ప్రార్థనా గోపురాలు సంప్రదించి మీకు సాక్ష్యాలు చెప్పండి. or contact the email address that you see on the screen. ఈ తెరపై ఉన్న ఈమెయిల్ అడ్రస్ ని మీరు సంప్రదించండి. We want to know how God has changed your life and tell others also that there is hope. దేవుడు మీ జీవితాలు ఏ విధంగా మార్చాడో ఇతరులకు తెలియజేయడం ద్వారా వారు కూడా నిరీక్షించేదారు. Enjoy this month with the right love. సరైన ప్రేమతో ఈ నెలంతా మీరు సంతోషంగా అనుభవించండి. God bless each one of you.
మీలో ప్రతి ఒక్కొక్కరిని దేవుడు దీవించును గాక.